హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ రూట్ మ్యాప్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనకి గ్రూప్ 2 మెయిన్స్ డేట్ జనవరిలో వచ్చినప్పుడు, జనవరి 5th వచ్చినప్పుడు మనకి ఏమైందంటే 65 డేస్ ప్లాన్ అనేది మనం చేసామండి. అది ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసాం. సో ఆ తర్వాత మనకి డేట్ ఎక్స్టెండ్ అయింది కదా 23rd Febకి. సో అప్పుడు మనం దాన్ని బట్టి 98 డేస్ ప్లాన్ అనేది ఇప్పుడు కొత్తగా నేను మళ్ళీ చేస్తున్నాను అనమాట. పర్ఫెక్ట్గా రివిజన్ సైకిల్స్తో సహా ఈ ప్లాన్ నేను రెడీ చేశాను. సో ముందు ఈ ప్లాన్ ఫాలో అయిన వాళ్ళకి రివిజన్ సైకిల్స్ లాస్ట్లో ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను ఈ కొత్త ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాక చెప్తానమాట. సో మీరు కావాలంటే ఈ ప్లాన్ కావాలంటే వీడియో లాస్ట్కి పెట్టి చూడొచ్చు. లేదు కొత్త ప్లాన్ మేము ఫాలో అవుతాము, ముందు ప్లాన్లో ఏదైనా మిస్ అయింది, కొన్ని డేస్ మిస్ అయ్యాయి అంటే మీరు నో వరీస్, ఇది మీరు ఫాలో అవ్వచ్చు హ్యాపీగా. సో ఈ వీడియో స్టార్ట్ చేద్దామండి. దీనికి సంబంధించిన ప్రతి పీడిఎఫ్ కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ అవుతుంది, సో అప్లోడ్ అవుతుంది. సో మనకి ఇందులో మీకు ముందే తెలుసు 2 టైప్స్ టైం టేబుల్స్ ఉంటాయండి. అంటే టైమింగ్స్ ఒకటే స్లాట్స్, బట్ ఏంటంటే డే మొత్తం ఒకే సబ్జెక్ట్ చదివిన వాళ్ళు ఉంటారనమాట. డే మొత్తం ఫస్ట్ స్లాట్ నుంచి లాస్ట్ స్లాట్ వరకు. అలానే మనకి ఒక్కొక్క టైం ఫ్రేమ్లో ఒక్కొక్క స్లాట్గా డివైడ్ చేసి డిఫరెంట్ సబ్జెక్ట్స్ యాడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీరు చూసారనుకోండి, కొంచెం జూమ్ చేస్తా. ఇందులో మనకు చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీకి చూడండి 4 hours, లేకపోతే ఎకానమిక్ 4 hours, ఇలా డిఫరెంట్ డివైడ్ అయ్యి ఉన్నాయి స్లాట్స్ వైజ్. ఇలా ఈ టైం టేబుల్ కూడా ఉంది. దీనికి సంబంధించిన సైకిల్స్ కూడా ఎలాగ మనం ప్లాన్ చేసుకోవాలనేది నేను ఇందులో కవర్ చేశాను. అలానే ఇందులో కూడా ఎలా కవర్ చేసుకోవాలనేది నేను కూడా ఇందులో కూడా సైకిల్స్ వైజే డివైడ్ చేశాను. రోజంతా ఒకే సబ్జెక్ట్ చదివిన వాళ్ళకి కూడా ఫస్ట్ డే అంతా ఒకే సబ్జెక్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? డిఫరెంట్ సబ్జెక్ట్స్ది. ఫస్ట్ ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ రెండింటికి టైం టేబుల్ ఒకటే. దాదాపు 14 hours అనేది మనకి ఇందులో కవర్ అవుతుందండి. మధ్యలో 15 minutes బ్రేక్, లంచ్, ఎవ్రీథింగ్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంది అంటే ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో దాన్ని బట్టి మనకు స్లాట్స్ డివైడ్ చేసి స్లాట్ 1 to స్లాట్ 7 వరకు, అంటే నైట్ 8 o'clockతో కంప్లీట్ అయిపోద్ది. తర్వాత రివిజన్ చేసుకోవచ్చు. సో ఇందులో మనం చూసుకుంటే సండేస్ అనేది కరెంట్ అఫైర్స్కి అనేది మనం ఇచ్చాము, ఓకేనా? ఎవ్రీ సండే విల్ బీ కరెంట్ అఫైర్స్ ఫర్ 1 subject. ఒక సబ్జెక్ట్కి కరెంట్ అఫైర్స్ ఇచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి చూసుకుంటే సైకిల్ 1 నుంచి సైకిల్ 4 సైకిల్స్ వచ్చాయండి. సో ఒక్కొక్క సైకిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సైకిల్ 7 days per subject వస్తుంది. సెకండ్ సైకిల్ నుంచి లాస్ట్ అంటే 4th cycle వరకు 5 days per subject వస్తుంది, ఓకేనా? చాలా ఎక్కువ టైం అండి. పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే బెస్ట్ స్ట్రాటజీ అనమాట. సో ఇక్కడ నేను మంత్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశాను, డేట్స్, ఏ సబ్జెక్ట్ అనేది, ఓకేనా? క్లియర్గా ఉంటుంది. మీకు ఇది పీడిఎఫ్ కూడా నేను ఇస్తాను కాబట్టి చక్కగా పీడిఎఫ్ చూసి రోజు ఫాలో అయితే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, నవంబర్ నుంచి మనకి 7 days ఏపీ హిస్టరీ. ఆ తర్వాత ఇదే నవంబర్ నుంచి లాస్ట్ 2 days ఇక్కడ డిసెంబర్ ఇంక్లూడ్ అయింది కాబట్టి హైలైట్ చేసి డిసెంబర్ అని రాశాను, ఇండియన్ పాలిటీ. ఇలా మనకి అప్ టు December 19th వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ వరకు కంప్లీట్ అయిపోతుంది అనమాట, ఓకేనా? 7 days per subject. ఒక సబ్జెక్ట్కి 7 days వస్తుంది, ఓకేనా? ఇలా 7 days ఫస్ట్ ఏపీ హిస్టరీ చదువుకుంటాం. పర్ఫెక్ట్గా చదువుతాం అనమాట, కొంచెం మెల్లగైనా పర్ఫెక్ట్గా చదువుతాం. సో ఇందులో కొంతమందికి డౌట్ రావచ్చు అనమాట, సార్ మాకు కొన్ని వేగం అయిపోయాయి అనుకోండి. ఇప్పుడు ఏపీ హిస్టరీ కొంతమందికి ఈజీగా ఉండొచ్చు కొంతమందికి. సో వాళ్ళు ఏంటి, ఏపీ హిస్టరీ 5 daysలో కంప్లీట్ చేస్తారనుకోండి, అక్కడ నుంచి ఇండియన్ పాలిటీ కంప్లీట్ చేసుకోండి, అంటే కంటిన్యూ చేసుకోండి. ఇండియన్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ మీకు 14 daysలో కాకుండా 10 days or 12 daysలో అయిందనుకో, మిగతాది ఇండియన్ ఎకానమీకి పంపించుకోండి, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీకి. సో ఆ తర్వాత ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీకి అవి ఎక్కువ డేస్ పట్టాయి అనుకోండి, ముందు సేవ్ చేసిన డేస్ అక్కడ యూజ్ అవుతాయి అనమాట, ఓకేనా? అలా మనకు ఒక సబ్జెక్ట్ 7 days ఉంది కాబట్టి 7 days అనే కాదు, 7 days లోపల కంప్లీట్ అయిపోతే వెంటనే కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకోండి, ఓకేనా? అలా మనకి టఫ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే దానికి ఎక్కువ టైం దొరికే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ సైకిల్ నుంచి 5 days per subject వస్తుంది. ఇందులో ఏవైనా మనకి చిన్న డౌట్స్ కానీ ఏవైనా కానీ మనకి కొంచెం మిస్ అయ్యాయి అనుకోండి, ఇక్కడ నుంచి మనం కంప్లీట్ చేస్తామన్నమాట, ఓకేనా? కంప్లీట్ చేసి క్లారిటీ తెచ్చుకుంటాం. సో టెస్ట్ సిరీస్ కానీ బిట్ బ్యాంక్స్ కానీ ఏవైనా మీరు 3rd cycle నుంచి లేకపోతే 2nd cycle నుంచి ఇంక్లూడ్ చేసుకున్నా బెస్ట్. 2nd cycle నుంచి బిట్ బ్యాంక్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ఒక టాపిక్ ఒక చాప్టర్ కంప్లీట్ అవ్వగానే మీరు ప్రాక్టీస్ చేసుకుంటే బాగానే ఉంటుంది 2nd cycle నుంచి, ఓకేనా? ఫస్ట్ సైకిల్ మాత్రం కంప్లీట్గా థియరీ మీద గ్రిప్ తెచ్చుకోవడానికి చూడండి, సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోవడానికి ఫస్ట్ సైకిల్ బాగా యూజ్ అవుద్ది. సెకండ్ సైకిల్ ఫస్ట్ సైకిల్లోనే ఏవైనా చిన్న గ్యాప్స్ ఉంటే సెకండ్ సైకిల్లో కంప్లీట్ అవుతాయి. అక్కడ నుంచి టెస్ట్ సిరీస్లో కూడా మనకి ఏమైనా కొత్త చాప్టర్స్ ఏవైనా తెలియని ఉన్నా కవర్ అవుతాయి. ఎక్కడ నుంచే చెప్పాలంటే రివిజన్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత థర్డ్ కూడా రివిజన్ సైకిలే, ఓకేనా? అది 5 days per subject వస్తుంది.
4th కూడా రివిజన్ సైకిలే, అది కూడా 5 days per సబ్జెక్ట్ వస్తుంది. చాలా ఎక్కువ టైం వచ్చిందనమాట, బాగా యూజ్ చేసుకోవాలి. ఓకేనా. కరెంట్ అఫైర్స్ మీద చూసుకుంటే సండేస్ ఇస్తామన్నమాట. కరెంట్ అఫైర్స్ మనం అలాట్ చేసుకుంటాం. సండే 17th అంటే ఈ సండే, ఈ November 17th పాలిటీ చదువుతాం. ఆ తర్వాత November 23rd SNT, ఆ తర్వాత December 1st ఇదిగోండి డిసెంబర్ అని రాసింది చూసారా, ఇది ఎకానమీ. సో దీన్ని బట్టి ఇలాగ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇలాగ ఒక టేబులర్ ఫామ్ ఇచ్చానమాట, పర్ఫెక్ట్గా అర్థం అవడానికి. ఓకేనా. నెక్స్ట్ February 22nd అంటే ఎగ్జామ్ ముందు రోజు ఆల్ కరెంట్ అఫైర్స్ ముందు చదివినవన్నీ ఒక గ్లాన్స్ వేసుకొని వెళ్ళిపోతాం అనమాట. ఒకసారి తిరగేసుకుంటాం, ఒకసారి చూస్తాం అనమాట. ఓకేనా. అది 4th టైం అవుద్ది కరెంట్ అఫైర్స్. ఓకేనా. సో ఇక్కడ మీకు ఇది మెయిన్ సైకిల్ అనమాట, ఫౌండేషన్ సైకిల్ అంటాం దీన్ని. తర్వాత నుంచి రివిజన్ సైకిల్స్ అనమాట. దీంతో చూసుకుంటే మనం ఒక సబ్జెక్ట్ని ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ సైకిల్ వదిలేసి, అంటే ఫౌండేషన్ సైకిల్ వదిలేసి మనం 3 times చూస్తాం, 3 times రివైజ్కి వెళ్తాం. ఇది ఫస్ట్ సైకిల్, సెకండ్ సైకిల్ అండ్ థర్డ్ సైకిల్. అందువల్ల 2, 3, 4 అనేవి రివిజన్ సైకిల్స్ అనమాట. అంటే దీన్ని బట్టి చూస్తే ఓవరాల్గా చూసిన ఫస్ట్ ఫౌండేషన్ సైకిల్ వదిలేసి 3 times మనం సబ్జెక్టు రివైజ్ చేస్తాం. అది మామూలు విషయం కాదు, పర్ఫెక్ట్గా మనకి ఎగ్జామ్లో యూజ్ అవుతుంది అనమాట. సబ్జెక్ట్ని అన్నిసార్లు రివైజ్ చేస్తున్నాం కాబట్టి. కరెంట్ అఫైర్స్ కూడా అంతే, 3 times వస్తుంది. అంటే లాస్ట్ డే చూసుకుంటే 4 times వచ్చినట్టు అనమాట. పాలిటీ చూడండి 3 days 3 times, సైన్స్ అండ్ టెక్నాలజీ 3 times, ఎకానమీ 3 times. ఎగ్జామ్ ముందు రోజు 22nd Februaryలో మళ్ళీ ఆల్ సబ్జెక్ట్స్ ఒకసారి ఒక గ్లాన్స్ చూసుకుంటాం అనమాట కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ ఇదండి డైలీ ఒక సబ్జెక్ట్ ఫాలో అయితే ఇది స్ట్రాటజీ అనమాట, అంటే స్కెడ్యూల్స్ అండ్ రివిజన్ సైకిల్స్. ఇవంతా క్లియర్గా నేను మీకు టెలిగ్రామ్లో పెట్టేస్తాను, మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ రోజుకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఫాలో అయిన వాళ్ళకి ఎలాగంటే చూడండి, సేమ్ ఇలానే డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి డివైడ్ అవుతాయి అనమాట. ఓకేనా. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఇందులో కూడా మనకి 4 cycles వస్తాయండి. ఫస్ట్ సైకిల్ ఏమో 36 days వస్తుంది అనమాట. ఓకేనా. మీకు ఇంకో విషయం ఏంటంటే జాన్యువరి మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్స్లో మనకి సండేస్ కరెంట్ అఫైర్స్ అన్నాను కదా జనవరిలో. సో దానికి సంబంధించిన సండేస్ అనేవి ఇంక్లూడ్ చేయలేదండి. జనవరిలో ఉన్న ఓవరాల్ డేస్ కూడా సబ్జెక్ట్గా ఇచ్చాను అనమాట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మాత్రం, అంటే సండే చదవాల్సిన కరెంట్ అఫైర్స్ జనవరిలో మాత్రం ఉండవు. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు డేట్స్, అందుకే కింద మెన్షన్ చేశాను అనమాట. కారణం ఏంటంటే ఇక్కడ మనం కరెక్ట్గా 3 సెట్ రావడానికి ఒక 4 days ఎడిషనల్గా మనకి సబ్జెక్ట్కి యూజ్ అవుతుందని ఇక్కడ నేను అలా సెట్ చేశాను అనమాట జనవరికి. ఓకేనా. జనవరికి సంబంధించిన సండేస్ కరెంట్ అఫైర్స్కి వాడము, మెయిన్ సబ్జెక్ట్కే వాడతాం. ఇక్కడ చూడండి డిఫరెంట్ సబ్జెక్ట్స్ పర్ డే యూజ్ చేసిన వాళ్ళకి స్కెడ్యూల్ ఇది అనమాట. ఫస్ట్ 36 days ఉంటుంది, ఫౌండేషన్ అనమాట ఇది ఫస్ట్ సైకిల్. ఇది మీరు కంప్లీట్గా యూజ్ చేసుకుంటే సెకండ్ సైకిల్ ఉంటుంది. సెకండ్ సైకిల్లోన నుంచి ఫస్ట్ సైకిల్లో ఉన్న గ్యాప్స్ ప్లస్ రివిజన్ సెకండ్ సైకిల్ 25 days అవుద్ది. ఇది కూడా ఎక్కువ టైమే, చాలా ఎక్కువ టైం. మీరు కావాలంటే ఎన్ని అవర్స్ మనం అలోకేట్ చేస్తున్నాం ఇంటూ ఆ సబ్జెక్ట్కి ఎంత ఇస్తున్నాం, ఎన్ని డేస్ ఇస్తున్నాం అని వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఒక ఐడియా వస్తుంది ఎన్ని అవర్స్ మనం ఒక సబ్జెక్ట్ మీద పెడుతున్నామని. మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఆ తర్వాత జనవరి టు ఫిబ్రవరి 17 days ఇస్తాం, అది సైకిల్ 3లో వస్తుంది. February 11 to February 21st 4th సైకిల్ అనమాట. ఇక్కడ నుంచి రివిజన్ సైకిల్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ కావాలంటే బిట్ బ్యాంక్స్ ఇక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక చాప్టర్ చదవడం, దానికి సంబంధించిన బిట్ బ్యాంక్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ప్రాక్టీస్ చేసుకోవడం, తర్వాత ఏవైనా గ్యాప్స్ ఉంటే మళ్ళీ చదువుకోవడం. ఇదే ఇక్కడ కంటిన్యూ అవుద్ది అనమాట మనకి. ఇంకా ఎలాంటి ఇందులో డౌట్ అవసరం లేదు. సేమ్ చెప్పాను కదా, జనవరిలో సండేస్ మాత్రం కన్సిడర్ చేయలేదు. జనవరిలో సండేస్ కరెంట్ అఫైర్స్కి ఇచ్చేసాం. నెక్స్ట్ ఇచ్చోండి ఎక్స్క్లూడింగ్ సండేస్, ఆదివారాలు విడిచిపెట్టి దే విల్ బీ యూజ్డ్ ఫర్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ క్లియర్గా ఇచ్చాను చూసారా. సండేస్ అనేది ఇందులో ఉండవు, ఇంక్లూడ్ అయ్యి ఉండవు, ఎందుకంటే అవి కరెంట్ అఫైర్స్కి యూజ్ చేస్తాం కాబట్టి. అందుకే ఇక్కడ ఒక కాషన్ ఇచ్చాను అనమాట. ఇదిగోండి కరెంట్ అఫైర్స్కి సేమ్ అదే ఆ స్కెడ్యూల్లోనూ ఉండేది ఇక్కడ కూడా కరెంట్ అఫైర్స్కి ఉంటుంది. ఓకేనా. సో ఇలా ఈ స్కెడ్యూల్స్ అండ్ స్టడీ ప్లాన్స్ యూజ్ చేసుకొని మీరు కోరుకున్న జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఇది కొత్త స్కెడ్యూల్ 98 daysది స్టడీ ప్లాను. ఓకేనా. ఇవన్నీ ఫ్రీ అని, ఏది ఛార్జ్ చేయట్లేదు, అంతా ఫ్రీయే. సో ఇది మీకు పెట్టేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేకపోతే ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. సో చక్కగా మీరు ఈ ప్లాన్ వాడుకొని రిసోర్సెస్ పక్కన పెట్టి మనం ఇదిగోండి ఈ సిలబస్ కూడా మనకి పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి టెలిగ్రామ్లో. ఈ పీడిఎఫ్స్ పక్కన పెట్టుకొని సిలబస్ పక్కన పెట్టి ఈ ప్లాన్ పక్కన పెట్టి రిసోర్సెస్ ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేస్తూ చక్కగా సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్స్ చేసుకుంటారని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను కూడా. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ముందు చెప్పిన 65 days ప్లాన్ ఉంది కదా, ఇది ఎలాగ అప్డేట్ చేసుకోవాలని చాలామందికి
డౌట్ ఉండొచ్చు. సో అక్కడ కూడా సేమ్ ఎలానండి, ఫౌండేషన్ 7 days పర్ సబ్జెక్ట్ ఇచ్చాం. సో 5 days పర్ సబ్జెక్టు మనకి డిసెంబర్ 26th వరకు అవుతుంది కదా. ఆ తర్వాత నుంచి 5 days యాడ్ చేసుకోవడమని. ఈ సైకిలే వస్తుంది నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కొంచెం ఇలాంటి సైకిలే రిపీట్ అవ్వచ్చు, ఓకేనా. ఇలాంటి సైకిలే మీకు రిపీట్ అవ్వచ్చు. తర్వాత 5 days ఎడిషనల్గా మనం పెంచుకుంటూ వెళ్తాం కదా, ఇలాంటి సైకిలే మీకు రిపీట్ అవుద్ది. సో అలాగా మీరు February 22 వరకు 5 days పర్ సబ్జెక్ట్ ఇచ్చుకుంటూ పోవాలన్నమాట. అంటే పర్ సైకిల్ ఇచ్చుకుంటూ పోవాలి. అందులో మనకి ఒక్కొక్క సబ్జెక్ట్కి 5 days స్లాట్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సేమ్ ఇదే ఇక్కడ కూడా సేమ్. సో ఇది డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళు కూడా సేమ్ ఇలాగే సైకిల్స్ ఇచ్చాను చూసారా. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి 25 days కంప్లీట్ అయినాక 15 days ఇచ్చుకున్నారు కదా, తర్వాత కూడా అలాగా మీకు మిగతా డేస్లోనే 15, 10 అలాగే ఇచ్చుకుంటూ వెళ్ళండి. లాస్ట్కి 10 వచ్చే వరకు ఇచ్చుకుంటూ వెళ్తే సరిపోద్ది. లేదు ఇందులో నేను ముందు ఇచ్చిన స్కెడ్యూల్స్లో స్టడీ ప్లాన్స్లో ఏవైనా కొన్ని డేస్ మేము మిస్ అయ్యాం, కొన్ని డేట్ ప్రెషర్స్ ఇలాగా ఎగ్జామ్ డేట్ ఫ్లక్చువేట్ అవ్వచ్చు అని ఆ ప్రెషర్స్లో కొన్ని వదిలేసాం భయ్యా అని అనుకుంటే బ్రదర్, అంటే మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు చెప్పిన ఈ కొత్త స్కెడ్యూల్ ఉంది కదా, ఈ కొత్త స్కెడ్యూల్ హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. 98 days ఇంటిగ్రేటెడ్ ప్లాన్ అంటారు, సమగ్ర ప్రణాళిక అనమాట, ఓకేనా, ఇంటెన్సివ్ ప్లాన్. సో ఇందులోన మనకి ఏది మిస్ అవ్వదండి, ఓకేనా. A to Z ప్రతి సబ్జెక్ట్ కూడా 3 times రివిజన్, 3 times మెయిన్ స్టడీ వదిలేయండి. ఓవరాల్ చూసుకుంటే 4 times, మెయిన్ స్టడీ ఫౌండేషన్ వదిలిస్తే 3 times ఎగ్జామ్కి వెళ్ళే ముందు వరకు చూస్తామనంటే అది చిన్న విషయం కాదు. చూసుకోండి మరి మీ ఇష్టం. బాగా ఈ ప్లాన్ వాడుకొని బాగా ప్లాన్ చేసుకొని చదువుకొని రిసోర్సెస్ అంతా మినిమం పెట్టుకొని ఎక్కువగా రివైజ్ చేస్తూ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ చదువుకుంటారని కోరుకుంటున్నాను. టెస్ట్ సిరీస్ చాలామంది అడుగుతున్నారు. టెస్ట్ సిరీస్ గురించి నాకు అంత ఐడియా లేదండి, బయట కూడా బాగాలేదని టాక్ ఉంది. సో ఏదైనా బెస్ట్ అనిపిస్తే నేను చెప్తాను, లేకపోతే బిట్ బ్యాంక్స్ మార్కెట్లో ఉన్నవి రివ్యూస్ ఏవైనా కొత్త వస్తే అప్డేటెడ్ రివ్యూస్ చేస్తాను, అవి మీరు ఫాలో అయితే సరిపోతుంది. ముందు సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోండి. సబ్జెక్ట్ మీద క్లారిటీ తెచ్చుకుంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతే మనకి ఎగ్జామ్లో కొత్త బిట్ చూసినా మనం ట్యాకిల్ చేసే కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది అనమాట. లేదు సబ్జెక్ట్ మీరు చదవకుండా బిట్ బ్యాంక్స్ వెనక లేకపోతే టెస్ట్ సిరీస్ వెనక పడ్డారనుకో, ఓవరాల్గా కాన్ఫిడెన్స్ అంతా పోతుంది, మీకు వచ్చిన సబ్జెక్ట్ కూడా పోతుంది, ఉద్యోగం కూడా పోతుంది. ఇది నిజం అనమాట. ఈ టైంలో ఎలాంటి ట్రాప్లో పడకుండా హ్యాపీగా మీకున్న రిసోర్సెస్తో మీరు చదువుకోండి. నాకున్న దీని ప్రకారం మన వాళ్ళకి ఏది యూజ్ అవుద్ది ఏది యూజ్ అవుద్ది అనే దీని మీద నేను వీడియోస్ వస్తుంటాయి. సో ఇది స్టడీ ప్లాన్ అండి. సో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కోసం. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.